కమనీయమైన వంటలు, కనువిందు చేసే ముగ్గులు, నవ్వించే సరదా ఆటలతో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. భోగి మంటలు, సాంప్రదాయ క్రీడలు, వివిధ కళారూపాలతో పెద్ద పండుగ రాష్ట్రానికి కొత్త శోభను తీసుకొచ్చింది. రోజుకో ప్రత్యేకతతో 3 రోజుల పాటు నిర్వహించే ముఖ్యమైన తెలుగు పండుగకు రాష్ట్రం ఆత్మీయంగా స్వాగతం పలుకుతోంది. ముందుగానే సంబరాలు జరుపుకుంటూ తెలుగు ప్రజలు భోగి పండుగను ఆహ్వానిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు రకరకాల పోటీలతో సందడి చేస్తున్నారు. శ్రీకాకుళంలో మహిళలకు పిండి వంటల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు పసందైన వంటకాలతో నోరూరించారు. అనంతరం మహిళలతో చింతపిక్కల ఆట ఆడించారు. విజయనగరంలోని అయోధ్య మైదానం, ఆనంద గజపతి కళాక్షేత్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ భోగి మంటలు వేశారు. వేద పండితులు గోపూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బస్టాండ్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రయాణికులకు మిఠాయిలు, చాక్లెట్లు పంచిపెట్టారు. అందమైన రంగవల్లికలతో పశ్చిమ గోదావరి జిల్లా సంక్రాంతి పండుగను ఆహ్వానిస్తోంది. ఊరు వాడ వర్ణశోభితమైన ముగ్గులతో కళకళలాడుతున్నాయి. రకరకాల పిండి వంటలతో తెలుగు లోగిళ్లు ఘుమఘుమలాడుతున్నాయి. నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగాయి. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇంతియాజ్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జెడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి సంబరాల్లో పాల్గొన్నారు. ముగ్గులు, వంటలు, కబడ్డీ, గాలిపటాల పోటీలతో సందడి వాతావరణం నెలకొంది. కర్నూలు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో మహిళలకు ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ముస్లిం మహిళలు సైతం పాల్గొన్నారు.